హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఈరోజు శుక్రవారం 17వ తారీఖు ఢిల్లీ నుంచి బై రోడ్ బయలుదేరినాం. వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆప్షనల్ వెహికల్, డీజిల్ కారు, ఫస్ట్ ఓనర్, 50,000 కిలోమీటర్ తిరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది వెహికల్. మీకు దీని మైలేజ్, దీని పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి వీడియో ఇస్తున్నా. దీన్ని వెహికల్ వచ్చేసి మనకు 785 కిలోమీటర్లు వచ్చింది ఢిల్లీ నుంచి. డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించినాం. ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించినాం. మనకి చూడొచ్చు యావరేజ్ కిలోమీటర్ 71 కిలోమీటర్ పర్ అవర్. ఇంకోటి 10 గంటలు 10 అవర్స్ టైం అయితే మనకు పట్టింది. ఏది 780 కిలోమీటర్లకు యావరేజ్గా 70 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తుంది. వెహికల్ అయితే మనకు హాఫ్ ట్యాంక్ కొద్ది తక్కువ ఉంది డీజిల్ అయితే. దీన్ని బట్టి చూసుకుంటే మనకు 1000 అబవ్ కిలోమీటర్ అయితే వస్తుంది. మనకు 40 లీటర్ల డీజిల్ అయితే పట్టింది. రోడ్డు కూడా అంత బాగాలేవండి, హెవీ గుంతలు ఉన్నాయి. రోడ్డు అయితే ప్యాచులు మొత్తం. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది రోడ్లో డ్రైవింగ్లో. మళ్ళీ ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్ల వరకు. దానివల్ల ఈ రోడ్డు సింగిల్ వే అవుతుంది. నైట్ అంతా పెద్ద ఫాగ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ కూడా చాలా ఫాగ్ ఉంది. మనం నైట్ ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, లలిత్పూర్, షియోని ఇవన్నీ రావాలంటే చాలా కష్టం. కాబట్టి డైలీనే మనం ఇప్పుడు ఈ చలికాలంలో డైలీనే అయితే రావడం జరుగుతుంది. వెహికల్ పర్ఫార్మెన్స్ చెప్తున్నా, మైలేజ్ అయితే 25+ వస్తుంది. 25+ ఎగ్జాక్ట్గా విత్ ఏసీలో. ఏసీ రన్ అవుతుంది. విత్ ఏసీలో మనకు 100 బిలో స్పీడ్లో మెయింటైన్ చేస్తున్నాం మనం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ మైలేజ్ వస్తుంది. దాబా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మైలేజ్ మన నడిపే బట్టి ఉంటుంది మైలేజ్. పెద్ద స్పీడ్ బ్రేకర్ పెట్టారు ఈ రోడ్లో, ఎందుకంటే ఇది డైవర్షన్ ఉంది కాబట్టి. వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి మైలేజ్ వస్తుంది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీనికి టోటల్ నేను ట్రిప్ వేయడం జరిగింది 790 కిలోమీటర్లు, అంటే 800 కిలోమీటర్లు వచ్చింది వెహికల్. 71 యావరేజ్ స్పీడ్, 10 అవర్స్ పట్టింది. ఇంకా హాఫ్ ట్యాంక్ అయితే డీజిల్ ఉంది. మనం ఫుల్ ట్యాంక్ కొట్టించి బయలుదేరినాం ఢిల్లీలో. ఆల్మోస్ట్ 750 కిలోమీటర్ అంటే 30-40 కిలోమీటర్లు అక్కడ తిరగడం జరిగింది. మనకు రోడ్లలో అక్కడక్కడ చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాకపోతే మనం అవన్నీ దిగమించుకొని అయితే బయలుదేరుతాం.